అందరికి నమస్తే అండి. మన వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పుదీనాను ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా జీరో మెయింటెనెన్స్తో ఎలా పెంచాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పుదీనా గుబ్బురుగా గడ్డిలాగా పెరుగుతుందండి. ఫాస్ట్గా హెల్త్గా గ్రో అవుతుంది. అవేంటో తెలుసుకుంటూ మనం ఈరోజు 2 పద్ధతుల ద్వారా పుదీనాను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మన గార్డెన్లో పుదీనా నీళ్ళలో కూడా పెంచుతున్నానండి. పెరట్లో పెంచుతున్నాను, అలాగే టెర్రస్ పైన ఈ బ్లాక్ టబ్లో కూడా పెంచుతున్నాను. చూడండి ఎంత హెల్తీగా ఉంది కదా, ఎంత గ్రీన్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది బ్లాక్ టబ్లో ఉందండి, టెర్రస్ పైన ఉంది. 2 months అవుతుందండి బ్లాక్ టబ్లో పెట్టి. చూడండి సగానికి పైన మొత్తం స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. అంత ఫాస్ట్గా పెరుగుతుందండి, అంత ఈజీగా పెరుగుతుంది పుదీనా. కొందరు అంటుంటారండి, పుదీనా మా దగ్గర అస్సలు పెరగట్లేదండి, ఎన్నిసార్లు పెట్టినా కూడా ఎండిపోతుంది, చచ్చిపోతుంది అని. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పుదీనాను చాలా ఈజీగా పెంచొచ్చండి. గడ్డిలాగా పెంచొచ్చు, పొదలాగా పెంచొచ్చు అన్నమాట. ఒక్కసారి మనము పుదీనా కనుక నాటుకున్నట్లయితే ఇయర్స్ అయినా అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుందండి. గడ్డిలాగా పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంత ఈజీ గ్రో అండి. ఓకే అండి, మనం ఇప్పుడు పుదీనా నాటుకుందాం. మనం పుదీనా నాటుకోవడానికి ముందుగా పాటింగ్ మిక్సర్ సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదంతా పాటింగ్ మిక్సర్ సాయిల్ అండి. నేను ఆల్రెడీ టబ్లో పెట్టింది, అందులోనే పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, సాయిల్ మిక్స్ అంటే ఇలా ఉంటుందండి. చూడండి, జస్ట్ ఇట్లా అంటేనే మనకు మొత్తం మట్టి పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కూడా మట్టి ఇలా ఉండాలి, అప్పుడే మనకు మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. రూట్స్ అన్నీ ఫ్రీగా స్ప్రెడ్ అయిపోయి మొక్క హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. బంక మట్టిలాగా ఉండొద్దండి, అలా ఉంటే మొక్కలు హెల్తీగా పెరగవు. పాటింగ్ మిక్సర్ సాయిల్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కంపోస్ట్ 30%, కోకోపిట్ 30%, 10% నీమ్ పౌడరు, ఇవన్నీ కలిపితే మనకు సాయిల్ మిక్స్ తయారైపోతుంది. ఇలా సాయిల్ మిక్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఒక పెద్ద బ్లాక్ టబ్లోనూ లేదంటే పెద్ద తొట్లోనూ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇందులో నుంచి ఒక పెద్ద కొమ్మ లాంటిది తెంపుతున్నాను. చేతితో ఇట్లా అంటే వచ్చేస్తుందండి పుదీనా ఈజీ అని. పుదీనా మనం ఎంత చిన్న డబ్బాలో అయినా పెంచుకోవచ్చండి. కానీ మనకు ఎనీ టైం మనకు అందుబాటులో ఉండాలి అంటే మాత్రము, ఎక్కువసార్లు హార్వెస్ట్ చేయాలంటే మాత్రము ఇలాంటి పెద్ద పెద్ద టబ్బులలో పెంచుకోవాలి. ఒక్క టబ్లో పెట్టుకుంటే చాలండి, ఇక మనకి ఇంటికి సరిపడా ఫుల్ అవుతుందన్నమాట. హెల్తీగా గ్రో అవుతుందండి. ఎందుకంటే పెద్ద టబ్బులలో పెట్టుకుంటే రూట్ వ్యవస్థ స్ట్రాంగ్ అయ్యి హెల్తీగా పెరుగుతుందన్నమాట. ఇలా కొమ్మకు మనము కింద ఉన్న ఆకులన్నీ తీసేసేయాలి. ఒక 2 ఇంచుల వరకు అండి. అది మనము మట్టిలో పెడతాం కాబట్టి. ఇక పైన ఉన్న ఆకులన్నీ 90% అంతా ఆకుల్ని ఎలా తుంచేసి ఒక 10% అలాగే ఉంచాలి. అక్కడ మనకు న్యూ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట, చిగురిస్తాయి. ఇలాంటి పెద్ద బ్లాక్ టబ్ తీసుకొని అందులో మొత్తం సాయిల్ మిక్స్ వేసేసుకొని ఇప్పుడు మనము అందులో ఇలాంటి పుదీనా కొమ్మలతో పుదీనా నాటుకోవాలండి. ఒక్క చిన్న కొమ్మ ఉంటే చాలండి, మనకు పుదీనా ఎంతైనా కూడా పెంచుకోవచ్చు. ఇలా మట్టిలో ఒక చిన్న హోల్ చేసి మనం కింద ఆకులు తీసేసాం కదా, అంతవరకు ఒక 2 inches వరకు మట్టిలో ఉండేలాగా పెట్టేసి మట్టి ప్రెస్ చేయాలి. పుదీనా ఏ డబ్బాలైనా పెంచుకోవచ్చు, ఏ తొట్లైనా పెంచుకోవచ్చు. కానీ కంపల్సరిగా 2 holes వేయాలండి కింద, ఎక్స్ట్రా వాటర్ పోవడానికి. అప్పుడే మనము హోల్స్ వేసిన తర్వాతనే సాయిల్ మిక్స్ వేయాలన్నమాట. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇలాంటిది ఒక చిన్న కొమ్మ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే తెచ్చుకోండి. లేదంటే మార్కెట్లో మనం ఒక 5 రూపాయలు పెడితే మనకు ఒక చిన్న కట్ట ఇస్తారు కదా, పుదీనా కట్ట. ఆ పుదీనా కట్ట కొనేటప్పుడు కొద్దిగా ఇలాంటి పెద్ద పెద్ద కాడలున్న కట్ట తీసుకోవాలి. అది తెచ్చుకొని ఇలా ఆకులన్నీ తుంచేసుకొని మట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎవరిని రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదండి. ఒక కొమ్మ కోసం ఒక 5 రూపాయలు పెడితే చాలు, పర్మనెంట్గా ఇయర్స్ మీ దగ్గరే ఉంటుంది. ఇలా పెట్టిన వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు పుదీనా హెల్తీగా పెరగాలి అంటే, ఎప్పుడైనా కూడా పుదీనాను ఎండకు మాత్రమే పెంచాలి. టైం టు టైం నీళ్ళు పోయాలండి. సమ్మర్లో అయితే 2 times పోయాలి, వింటర్లో అయితే 1 time పోయాలి, రెయిన్ సీజన్లో అయితే పోయకపోయినా పర్వాలేదు. 4-5 monthsకి ఒక్కసారి ఇంత కంపోస్ట్ వేయండి, అంతే అండి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. కానీ ఇలా పుదీనా పెరిగినాక మన ఇలా మీద ఒక 3-4 ఆకులు వెంటనే మనం హార్వెస్ట్ చేసేసుకొని వాడేసుకోవాలి. అప్పుడు ఇంకా బుష్గా పెరుగుతుంది అన్నమాట, గుబురుగా పెరుగుతుంది. ఆర్గానిక్ పుదీనా కదండి, సూపర్ స్మెల్ ఉంటుంది. ఇలా ఆకు తుంచి ఇలా నలిచేసుకొని స్మెల్ చూస్తే ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత హెడేక్ ఉన్నా, ఎంత ఇరిటేటింగ్ ఉన్నా రిలాక్స్ అయిపోతుందండి. పుదీనా అంత బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే
పుదీనా పెరిగిన ప్లేస్లో దోమల బెడద కూడా ఉండదు. ఈ టబ్బులో ఉన్నది ఒక చిన్న కొమ్మనే నేను నాటుకున్నాను. 2 monthsలోనే అంత స్ప్రెడ్ అయిందండి. ఇట్లా మనం ఒక చిన్న కొమ్మతో కూడా మనం ఎంతైనా పెంచుకోవచ్చు పుదీనాని. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి, ఇంకా ఈజీగా పెంచడం ఎలాగో పుదీనాను. ఇంకొక 2 చిన్న చిన్న కొమ్మలు తీసుకుంటున్నాను నేను వేరే తొట్లో నుంచి. 1 inch మనం కొమ్మతో కూడా ఈ పుదీనా పెంచుకోవచ్చండి, అంత ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక 2-3 కొమ్మల్ని మనం కట్ చేసేసుకొని కింద భాగంలో ఉన్న ఆకులన్నీ తీసేసుకొని పైన ఉన్న ఆకులు ముందులాగానే అలా తుంచేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక డిస్పో గ్లాసులో ఒక 25% నీళ్లు పోసేసి కింద ఆకులు తీసేసాం కదా, ఆ కాడ మునిగేంత వరకు నీళ్ళలో ఉంచితే సరిపోతుందండి. 10 రోజుల నుంచే మనకు కింద రూట్స్ రావడం మనం గమనించవచ్చండి. నీళ్ళల్లో ఉన్న భాగానికి రూట్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా. చూడండి, 2 వారాల తర్వాత ఎంత బాగా రూట్స్ వచ్చాయో అంత బాగా రూట్స్ వస్తాయండి నీళ్ళలో పెంచితే కూడా. అలా రూట్స్ వచ్చేంత వరకు మనము సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని టబ్బు రెడీగా పెట్టేసుకుంటే అలా రూట్స్ వచ్చిన వెంటనే మనము ఆ టబ్లో పెట్టేసుకున్నాం అనుకో ఈజీ అయిపోతుందండి. మనం కొమ్మలు దేగానే హడావిడి లేకుండా ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు గంపలో చూసాం కదా, ఇదంతా నీళ్ళలో ఉన్న పుదీనా అండి. మా పెరట్లో చాలా ఉంటుంది పుదీనా. అంతే అండి, పుదీనాకు ఎలాంటి ఫర్టిలైజర్ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. చాలా హెల్తీగా ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇలా పెంచండి, గడ్డిలాగా పెరుగుతుందండి, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.